నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదుగో సహోదరి రాపాక లక్ష్మి గారు గతించినటువంటి దినములలో ప్రభా నీ అందు నిద్రించి దావీదుగో నీ సన్నిధిలో ఉందని మేము నమ్ముతున్నాము. నరులారా తిరిగి రమ్మని సెలవిస్తున్నాం. బాబు ప్రభా భూమి మీదకి ఆయుష్నిచ్చేవాడువు నీవే, పంపువాడువు నీవే, తిరిగి పిలిచేవాడు కూడా నీవే. దావే నీ కుమార్తె నీ సన్నిధిలో ఉంది. దేవా బిడ్డ విడిచిపెట్టినటువంటి కుటుంబం కొరకు దేవ ఇదిగో చక్కటి ఆదరణ కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. తప్పక ఈ కూడికలో మీరు ఆదరణ దయచేయండి, ధైర్యపరచండి, ఓదార్చండి. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని. ఏ మనిషి మాట కూడా వ్యక్తిని కూడా ఆదరించలేదు, కానీ జీవం కలిగినటువంటి వాక్యం మాత్రమే మమ్మల్ని అందరినీ కూడా ఆదరిస్తుంది. నీ మీద మేము ఆధారపడుతున్నాం. తప్పక మమ్మల్ని దర్శించమని నీ కూడిక నీ హస్తాలకే సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోవచ్చు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రాపాక లక్ష్మి గారు ఆ యొక్క ప్రభునందు ఎదిరించారు. గతించినటువంటి సోమవారం సాయంకాలము ఆ కాలంలో ప్రభునందు ఎదిరించారని విని ఉన్నాం. అయితే వాస్తవానికి మేము చాలా ప్రార్థించాం, దేవునికి అప్పగించాం. అయితే కొన్నిసార్లు మన జీవితాలు ఎక్కడ ఉండడం కంటే అక్కడే బాగుంటాయి. ఎందుకంటే ఈ భూమి మీదే ప్రయాస, కష్టము, దుఃఖము, వేదన, కక్షలు, క్రోధాలు, పగలు, ప్రతీకారాలు ఈ భూమి మీద ఉంటాయి. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా ప్రేమ మాత్రమే ఉంటుంది. ఈ భూమి మీద అన్ని రకాలుగా ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రేమ ఉంటుంది. అక్కడ కోపము ఉండదు, ద్వేషము ఉండదు, కలహాలు ఉండవు, ఒకరినొకరు మోసం చేసుకునేది కూడా ఏమి ఉండదు. అక్కడ కేవలం పరిశుద్ధత మాత్రమే అక్కడ ఉంటుంది. అయితే ఇక్కడ ఉండడం కంటే మనుషులుగా మనం అక్కడ ఉండడమే మేలు. అయితే ఈ భూమి మీదకి మనం పరీక్ష కొరకే దేవుడు పంపించాడు. ఈ పరీక్షలో మనము ఎంతకాలం అయితే దేవుడు మనల్ని ఇక్కడ పెడుతున్నాడు. ఎందుకంటే పుట్టుట మన ఇష్టము కాదు, వెళ్ళిపోవడం కూడా మన ఇష్టం కాదు. ఎందుకంటే మనకి ఇష్టమైతే మంచి ఇంట్లో పుట్టాలనుకుంటాం. ఎక్కడ పుట్టాలని మనకు ఛాన్స్ ఇస్తే మంచి ధనవంతుడి గృహంలో పుట్టాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటారు. పుట్టుట అనేది మన చేతుల్లో లేదు. అలాగే మరణించుట అనేది కూడా మన చేతుల్లో లేదు. అయితే దేవుడు పిలుస్తున్నాడు. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మనం వెళ్ళిపోవలసిందే. ఈరోజు ఆరోగ్యవంతులు చనిపోతున్నారు, అలాగని అనారోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా మరణిస్తూ ఉన్నారు. ఈరోజు చాలా ఆరోగ్యవంతులుగా ఉండి సడన్గా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే మంచాల మీద ఉండి వాళ్ళు వెళ్తున్నారు. ఈరోజు మరణం అనేది ఏదో ముసలితనంలో వస్తుందనో, లేకపోతే అనారోగ్యంగా రోగాలు వస్తాయనో అది ఏమీ లేదండి. ఇలా మనం బయటికి వెళ్ళి తిరిగి వచ్చేయడానికి, గృహానికి వచ్చేటటువంటి గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఇర్మియా గ్రంథంలో, మరణం అనేది పిలిచినా పిలవకపోయినా మనకు అతిథిగా వస్తుందట అంటున్నాడు. అది కిటికీలు గుండా ఎక్కి వస్తుందంట. బహుశా ఈ గృహంలో మరణం వచ్చింది, తర్వాత మన గృహాల్లో రావచ్చు. ఖచ్చితంగా మరణాన్ని దాటుకుని వెళ్ళడం అనేది అసాధ్యమైన కార్యముగా మనం అయిపోయింది. ఎందుకంటే మరణము ఈ దేహంలో ఉన్నంత కాలము మరణం అనేది మనల్ని బాధిస్తుంది, రోగం అనేది బాధిస్తుంది, ఆ యొక్క వ్యాధులు బాధిస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా మనం కృంగిపోతున్నాం ఈ యొక్క దేహంలో. అయితే ఈ యొక్క కుటుంబంలో మరణం వచ్చింది, రేపు మన కుటుంబాల్లో రావచ్చు, చెప్పలేము. అయితే ఆరోగ్యవంతుడికి వస్తుంది, లేకపోతే అనారోగ్యంగా ఉన్న వారికి కూడా వస్తూ ఉంది. అది పిలిచినా పిలవకపోయినా వస్తూ ఉంది. అయితే మనము మరణాన్ని చూసినప్పుడు ఒక బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏంటంటే, ఏదో చనిపోయిన వాడికి, మరణించిన వాడికి మనం ఏమీ బోధించలేము. కానీ సజీవమై ఉన్నటువంటి మనం మాత్రము ఆ మరణమును ఒక హెచ్చరికగా తీసుకుని, అయ్యో అది మనకు కూడా వస్తుంది, ఆ మరణం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి, ఆ మరణం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని ఎలాగ ఎదుర్కోవాలి అనే దాని మీద మనం నిలబడాలి. ఎందుకంటే మరణము పరిశుద్ధులకు వచ్చింది. బైబిల్లో అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికి ఆయన నిద్రించి, ఆయన బ్రతికి నిద్రించాడు. ఇస్సాకు నిద్రించాడు, యాకోబు నిద్రించాడు. ఇలా పరిశుద్ధులందరూ, హానోకు కూడా మరణం రుచి చూడకుండా ఎత్తబడ్డాడు, ఏలియా కూడా మరణం రుచి చూడకుండా ఎత్తబడ్డాడు. కానీ మిగతా పరిశుద్ధులందరూ కూడా వారి మరణం రుచి చూస్తూనే వెళ్ళారు. అయితే మరణము ఫేస్ చేసే ముందు ఆ రోజు అపోస్తులైన పౌలు మరణం వస్తున్నప్పుడు, ఎందుకంటే అపోస్తులైన పౌల్ని ఆ యొక్క రోమీయులు ఆ యొక్క శిరస్సాధనం చేయడానికి తీసుకెళ్తున్నారు. అలాంటి సమయంలో మరణాన్ని ఏ విధంగా ఫేస్ చేస్తున్నాడు, సమాధిని ఏ విధంగా ఫేస్ చేస్తున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, గమనించండి. అందుకే అన్నాడు, మరణమాన్ని ముళ్ళు ఎక్కడ అన్నాడు, సమాధిని విజయం ఎక్కడ అన్నాడు. మరణాన్ని ఆ విధంగా అతను ఎదుర్కొంటా ఉన్నాడు. అయితే ఈరోజు పరిశుద్ధుడు మరణాన్ని ఎదుర్కొనే విధానం వేరు. తిరిగి జన్మించిన క్రైస్తవుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు మరణాన్ని ఎదుర్కొనే విధానం వేరు. అలాగే తిరిగి జన్మించకుండా ఒక క్రైస్తవుడిగా మాత్రమే ఉండిపోయిన వాడు, లేకపోతే ఒక నామకార్థగా ఉండిపోయిన వాడు మరణాన్ని ఎదుర్కొనే విధానం వేరు. ఎందుకంటే ఒక తిరిగి జన్మించిన క్రైస్తవుడు అతను మరణానికి దగ్గరైనప్పుడు అతను చాలా సంతోషముగా, నేను నా తండ్రి గృహానికి వెళ్తున్నాను,
నేను నా తండ్రి గృహానికి వెళ్తున్నాను, నాకు ఇంక ప్రయాసాలు నేను మానేస్తాను, అక్కడ నాకు సంతోషం ఉంటుంది, అక్కడ నాకు మంచి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఈ భూమి మీద విడిచిపెట్టేటప్పుడు చాలా సంతోషంగా వెళ్తాడు. అందుకే పాల్ రేడర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఓన్లీ బిలీవ్ అని పాట పాడాడు. అతను నిద్రించే సమయం వచ్చేసింది, చనిపోతున్న ఆల్మోస్ట్ అందరూ కూడా అతని చుట్టూ ఆ యొక్క సేవకులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఆ యొక్క పాల్ రేడర్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఇంకా చనిపోలేదు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతను చనిపోతున్నాడని వీళ్ళు నిరాశ కలిగినటువంటి పాటలు పాడుతున్నారట. చాలా నిరాశ, ఆ బాధ కలిగిన పాటలు పాడుతుండే అప్పుడు పాల్ రేడర్ అన్నాడట, అప్పుడు అంటున్నాడు, చనిపోయింది నేను చనిపోతున్నానా మీరు చనిపోతున్నారని అడిగాడట. చనిపోయింది నేను చనిపోతున్నాను, మీరు చనిపోతున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు? నా తండ్రి గృహానికి పట్టాభిషేకానికి వెళ్తున్నాను. నేను పట్టాభిషేకానికి వెళ్తున్నాను. నన్ను పాటలు పాడి, సంతోషకరమైన పాటలు, ఆరాధన పాటలు పాడి నన్ను మీరందరూ కలిపి తండ్రి గృహానికి పంపించండి అన్నాడట. ఈరోజు అలా చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది. క్రైస్తవుడు అంత ఇబ్బంది పడిపోవాల్సిన పని ఏమి ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం ఎలాగొచ్చామో అలాగే మరొక లోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఈరోజు మనకు ఒక పరలోకం ఉన్నదని, మనకు ఒక రాజ్యం ఉన్నదని, ఒక పరదేశం ఉన్నదని, దేవుని రాజ్యం ఉన్నదని నమ్మకుండా మనం పరిశుద్ధ గ్రంథం పట్టుకుని చర్చికి వెళ్ళడం వృధా అంతే. ఒక క్రైస్తవుడికి పునరుద్ధానం ఉందని, అతను సమాధికి వెళ్ళినా తిరిగి మరలా లెగిస్తాడని అని విశ్వాసం లేకపోతే బైబిల్ పక్కన పడేసి నువ్వు లోకంలో తిరగడం చాలా ఉత్తమం. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం ఎక్కువ భయపడుతుంటాం. మరణం వచ్చేటప్పటికి మిగతాడు తాగుబోతుడే పోతే పోతా మరలెక్కేట అంటాడు, ఒక తిరిగిపోతుడు అంటాడు, పోతే ఎవడ చూస్తాడు అంటాడు. కానీ మన పరలోకం ఉందని, పరదేశం ఉందని చెప్పి మనమే ఎక్కువ కృంగిపోతూ ఉంటాం. ఎందుకంటే మరణం అనేది అందరికి ఇష్టం ఉండదు. అయితే అది వచ్చిన సమయంలో ఎదుర్కొనే విధానాలు ఎదుర్కోవాలి. మరణం ఇష్టం లేకుండానే ఏం చేస్తున్నారు? ముసలోళ్ళు అయినా కానీ హాస్పిటల్ తీసుకెళ్ళంటారు. 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఆ యొక్క పండు ముసలోళ్ళు అయినా బ్రతికించండి రా బాబు అంటారు, కానీ నేను చచ్చిపోతాను అనరు. ఎవరన్నా వాళ్ళ జీవితంలో లవ్ అఫేర్లు ఉన్నవాళ్ళు, అప్పుల పాలు ఉన్నవాళ్ళు బలవంతంగా చచ్చిపోతారు తప్ప ఒక సాధారణమైన వ్యక్తి చచ్చిపోవడానికి ఇష్టపడ్డు. ఈరోజు నిజంగా మనకు తెల్ల వెంట్రుకలు వస్తున్నాయంటే మరణం దగ్గరికి వస్తుందని అర్థం. దాన్ని కవర్ చేయడానికి మనం రంగులు వేసుకుంటాం, అవి వేసుకుంటే మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అందుకే రంగులు పూసుకుంటుంటాం మనం. నువ్వు ఎంత రంగులు పూసుకున్నా నెల తిరిగేటప్పుడు మళ్ళీ తెల్లంటికి వస్తుంటాయి. అంటే మరణం అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ముసలోళ్ళకి ఇష్టం ఉండదు, పడుచోళ్ళకి ఇష్టం ఉండదు, ఎవరు ఇష్టపడరు. నువ్వు ఇష్టపడినా ఇష్టపడకపోయినా అది గేటు కొట్టినప్పుడు నువ్వు వెళ్ళవలసిందే, తప్పనిసరిగా నువ్వు వెళ్ళవలసిందే, అని ఎదుర్కోవాల్సిందే. పరిశుద్ధులు ఎదుర్కొన్నారు. యేసు ప్రభు కూడా మరణాన్ని ఎదుర్కొని, మరణాన్ని ఓడించి, మరణాన్ని సమాధిని ఓడించి, ఆయన పాతాళాన్ని ఓడించి తిరిగి పైకి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏ విధంగా అయితే భూమి మీదకి వచ్చి ఆ మరణాన్ని ఎదుర్కొని సమాధికి వెళ్ళి, సమాధిలోకి మరలా పాతాళానికి వెళ్ళి, పాతాళములో అక్కడ ఉన్నటువంటి ఆ దెయ్యపు వాళ్ళందరినీ కూడా జయించి, ఆ సాతాను గుప్పిట్లో ఉన్నటువంటి పరిశుద్ధులందరినీ విడిపించి చెరగా తీసుకుని ఆ యొక్క పరదేశంలోకి తీసుకెళ్ళిపోయాడు. ఒకప్పుడు పరదేశి కూడా భూమి కిందే ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ పరదేశి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే పైకి తీసుకెళ్ళిపోయాడు. అందుకే పాత నిబంధన యేసు ప్రభు వచ్చేంత వరకు పరదేశి భూమి కిందే ఉంది. అందుకే సమూయేలు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ సోది చెప్తున్నప్పుడు సౌలు దగ్గర భూమి కింద నుంచి ఆ సమూయేలు పైకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఆ యొక్క చెరనుగా తీసుకుని ఆ యొక్క మధ్యాకాశంలోకి, లేకపోతే ఆ పరదేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే యేసు ప్రభు వారు సమాధిని జయించాడు, యేసు ప్రభు వారు ఆ యొక్క మరణాన్ని జయించాడు, యేసు ప్రభు వారు పాతాళం జయించి ఆయన పైకి వెళ్ళి పరదేశంకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే విధంగా యేసునందు విశ్వాసం ఉంచిన మనము, యేసు ఏ విధంగా అయితే సమాధికి వెళ్ళాడో, యేసు ఏ విధంగా అయితే సమాధిలోకి వెళ్ళాడు, ఏ విధంగా మరణించాడు, ఏ విధంగా సమాధికి వెళ్ళాడో, నిజంగా అదే విధంగా మనం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఒక రోజు మరలా పునరుద్ధానంలో పైకి వస్తామని నమ్ముతున్నాడు. అందుకే క్రైస్తవం ఆధారపడేదే పునరుద్ధానం మీద. ఈరోజు క్రైస్తవాన్ని ఎలా చేసేసారంటే, యేసు ప్రభువు నమ్ముకుంటే నువ్వు బంగారం కొనుక్కుంటావు, యేసు ప్రభువు నమ్మితే భూములు కొనుక్కుంటావు, యేసు ప్రభువు నమ్ముతుంటే అయి తగ్గుతా ఈ తగ్గుతా అన్నట్టుగా ఒక దెయ్యము బోధలు ప్రజలకు తీసుకొచ్చి దెయ్యం బోధల మీద లక్ష్యం ఉంచేలా చేశారు. ఈరోజు క్రైస్తవం బేస్ అయింది పునరుద్ధానం మీద. ఆ సంగతే మర్చిపోయిన ప్రజలు, ఆ సంగతే మర్చిపోయి యేసు ప్రభువు నమ్ముకుంటే 3 వారాలు 4 వారాలు డజన్ వెళ్తే మాకు ఏదన్నా కలుగుతుంది, రోగాలు తగ్గుతాయి అదే అనుకుంటున్నారు. నీకు ఎన్ని రోగాలు తగ్గినా మరొక రోగం రాకుండా ఉండదు. ఓ రోగం తగ్గితే మళ్ళీ ఇంకో వేరే రూపంలో రోగం వస్తుంది. అయితే ఈరోజు క్రైస్తవం బేస్ అయిందే పునరుద్ధానం మీద. అందుకే ఈరోజు మహమ్మద్ ప్రవక్తని
చనిపోయాడు. అతను దగ్గర 1700 సంవత్సరాల క్రితం చనిపోయాడు మహమ్మద్ ప్రవక్త. అతనికి సమాధి చేశారు. వాళ్ళు విశ్వాసం ఏంటో తెలుసా? ఏం చేస్తారు? ఆ సమాధిని తీసి లేచి వచ్చి అక్కడ తెల్లని గుర్రముడు పెడతారు. ఈ గుర్రం ఎక్కి ప్రపంచమంతా జయిస్తాడని చెప్పి వాళ్ళ విశ్వాసం. ఆయన చనిపోయి 1700 సంవత్సరాలు అయింది. ప్రతి 4 గంటలకు ఒక తెల్ల గుర్రాన్ని మారుస్తూ ఉంటారు. 17 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు తెల్ల గుర్రం అలాగే పెడుతున్నారు. మహమ్మద్ ప్రవక్త సమాధిలో ఉంటున్నాడు. అనేక మంది బాబాలు ఉన్నారు, నన్ను సమాధిలో పెట్టండి, మేము తిరిగి లేస్తామన్నారు. ఇంకా సమాధిలో వెముకలైపోయి ఉన్నారు వాళ్ళు. కానీ మన ప్రభు అన్నాడు, నన్ను సమాధిలో పెట్టండి, నేను 3వ దినం లేచి వస్తానని చెప్పాడు. దట్ ఈజ్ అవర్ ఫెయిత్. అది మన విశ్వాసం. అది మన విశ్వాసం. మనం దాని మీద కట్టబడుతున్నాం. అందుకే ఆయన లేచి వచ్చాడు పైకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వచ్చినమే కాదు, మనల్ని కూడా పైకి లేపుతా ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ బేస్ అయ్యేది అక్కడేనండి. అది లేకుండా నువ్వు క్రైస్తవానికి వెళ్ళిపోయి నువ్వు ఎన్ని పాటలు పాడుకున్నా, ఎంత భక్తి చేసినా అంత ఏమి జరిగేది ఏమీ లేదు. అసలు ఒరిగేది కూడా ఏమీ లేదు. అయితే ఎవరు లెగిస్తారు పునరుద్ధానంలో నుంచి బయటికి? ఎవరు సమాధి నుంచి పైకి లెగిస్తారండి? అందరూ ఎవరు? గుడికి వెళ్ళిపోయిన అందరూ పైకి లేచిపోడు, సంఘానికి వెళ్ళిపోయిన అందరూ పైకి లేచిపోరు, లేకపోతే ఒక కానుకలు ఇచ్చేసిన వాళ్ళు, దశమ భాగాలు ఇచ్చేసిన వాళ్ళు, చర్చలు కడుతున్నవారు, పాస్టర్లకు డొనేషన్లు ఇస్తున్నవారు, వాళ్ళందరూ లేచిపోరు. ఎవడైతే పరిశుద్ధాత్మ పొందుకుని సమాధులకు వెళ్తున్నాడు వారు మాత్రమే పైకి లెగిస్తారు. ఈరోజు క్రైస్తవుడికి పరిశుద్ధాత్మ చాలా ప్రాముఖ్యమైంది. అందుకే క్రీస్తునందున్న మృతులైన వారు ధన్యులు. ఎందుకు వాళ్ళు ధన్యులు అంటే క్రీస్తును కలిగి సమాధులకు వెళ్తున్నారు కనుక. ఈరోజు క్రీస్తుని కలిగి ఉంటే ఏదో బాప్తిసం పొందితే సరిపోతుందా? ఏదో సంఘానికి వెళ్తే సరిపోతుందా? ఏదో పండగలు చేస్తే సరిపోతుందా? ఏదో ఆచారాలు చేస్తే సరిపోతుందా? నో సార్. అలాగైతే ధనవంతుడు కూడా క్రైస్తవుని వెంబడించాడు. 10 ఆజ్ఞలు పాటించాడు, వ్యభిచరించలేదు, త్రాగలేదు, పొరుగు వారిని ప్రేమించాడు, తల్లిదండ్రులు సన్మానించాడు, అన్నీ చేశాడు. కానీ ఎక్కడున్నాడు అంటే పాతాళం వెళ్ళాడు. అతను చర్చికి వెళ్ళాడు, అతను గుళ్ళు కట్టించడానికి డొనేషన్లు చేశాడు. అడిగాడు, నువ్వు ఆజ్ఞలు పాటించమంటే నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తున్నానయ్యా అన్నాడు. చిన్నప్పటి నుండి నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినా కానీ ఏమయ్యాడు? ఒక రోజు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళాడు? అతను పాతాళం వెళ్ళాడు. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అతను డబ్బులు లేవు, తింటా కూడు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు సరిగా, ఇలాంటి దీనమైన పరిస్థితులకు ఉంది. అయినా కానీ వాక్యాన్ని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దేవుడి యొక్క జీవాన్ని పొందుకున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించాడు. అయినప్పటికీ కూడా అతను సమాధికి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఎక్కడికి వెళ్ళాడు? పరదేశంలో అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అప్పుడు అన్నాడు లాజర్ని, లాజరు నాకు కొన్ని నీళ్ళు చుక్క కావాలన్నాడంట. అంటే సమాధిలో చిన్న నీళ్ళు చుక్క కూడా లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ ఏం పట్టురాడు నీకు నీళ్లు, అక్కడికి చిన్న డ్రాప్ కూడా ఉండదు. అక్కడికి వెళ్ళి భూమి మీద అంతా సిగరెట్ కాల్చి అక్కడికి వెళ్ళి సిగరెట్కి వెళ్తాకి ఏం సిగరెట్లు ఉండవు. నువ్వు ఉండేది పాతాళంలో ఉంటావు. సిగరెట్ కాల్చేస్తాడు, సంఘానికి వెళ్ళిపోతాడు. ఇష్టానుసారంగా విచ్చలవిడి బతుకుతుండో సంఘాలకు వెళ్ళిపోతుంది. 2-3 భర్తలు మారుస్తారు, 2-3 భార్యలు మారుస్తారు, సంఘాలకు వెళ్ళిపోతారు. అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉంటుంది అక్రమ సంబంధాలు కూడా? మందు చేసి అక్కడ ఏమీ దొరకదు. అక్కడేమో అన్నాడు, లాజరు నాకు చిన్న వాటర్ ప్యాకెట్ ఇమ్మన్నాడు. వాటర్ ప్యాకెట్ కాదు, చిన్న డ్రాప్ కూడా లేదు. నీకు అక్కడ సిగరెట్ పెట్టలు, అగ్గిపెట్టలు ఏం దొరకవు, పెద్ద అగ్ని తప్ప. పెడితే నీ మూతంతా కాలిపోద్ది అంతే. సో ఏం జరుగుతుంది? అతను చర్చికి వెళ్ళలేదా? బైబిల్ పట్టుకోలేదా? 10 ఆజ్ఞలు ఫాలో అవ్వలేదా? ఈరోజు మనమే ఫాలో అవ్వం, చాలా చక్కగా ఫాలో అయ్యాడు అవనవసరమే ధనవంతుడు. అయినా కానీ అతని జీవితంలో క్రీస్తుని కలుసుకోలేకపోయాడు. అతను కలిగి ఉన్నటువంటి ఆ సంస్థాగత సంఘముతో, ఆ నామకార్థ బోధలతో, ఆ పరిశీలి బోధలతో, వాక్యము కాని సిద్ధాంతాలతో, వాక్యము కాని వాటిని ఏకీపిస్తూ నిజమైన సజీవమైన వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి వస్తే ఇవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించమంటే అయ్యయ్యో నేను వెంబడించలేను, నాకు సత్య ప్రోగ్రాలు ఉంటాయి, నా పండగలు ఉంటాయి, నా ఆచారాలు ఉంటాయి, వాక్యం లేని కల్పన కథలు ఉంటాయి, సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి, నేను నిన్ను వెంబడిస్తే ఇవన్నీ వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది, రాజకీయాన్ని విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, ఆ చెడు బ్రతుకంతా విడిచిపెట్టుకోవాల్సి వస్తుంది, నేను త్రాగుడు మానేయవలసి వస్తుంది, రాజకీయం తిరగడం మానేయవలసి వస్తుంది, నిన్నెలా వెంబడించాలి నేను? ఐఎమ్ సారీ సార్ అన్నాడు. వెళ్ళిపోయితే పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు వెళ్తే నువ్వు చచ్చిపోతే నువ్వు పైకి రాలేవు. ఈ రోజంతా చాలా మంది క్రైస్తవుడు అయినంత మాత్రాన, సంఘానికి పోయినంత మాత్రాన అతను పైకి లేవరండి. పరిశుద్ధాత్మ పొందుతూనే అతను పైకి లేచాడు. అందుకే పునరుద్ధానపు శక్తి, ద రిజరెక్టెడ్ పవర్ ఎక్కడ ఉండాలి? అది నీ లోపడే ఉండాలి. అందుకే లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు అని పిలిచాడు. ఎందుకంటే ఊర్లో లాజరు ఒకడే ఉన్నాడు, చాలా లాజర్లు ఉంటారు.
మరియమ్మలు చాలామంది ఉంటారు, మార్తమ్మలు చాలామంది ఉంటారు, రూతు ఎస్తేర్లు చాలామంది ఉంటారు. అందరు రూతులు బయటికి రాలేరు, అందరు ఎస్తేర్లు రాలేరు, అందరూ లాజరులు రాలేరు, అందరూ యోసేపులు రాలేరు. ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు పైకి వస్తూ ఉంటారు. గమనించండి, నిజమది. మధ్యలో వచ్చిన కరెక్ట్గా చెప్పాడు. మరి మధ్యలో వచ్చిన బాగా చెప్పాడు. వాక్యం అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. అది వాక్యమే అది. అయితే గమనించండి, లాజరు బయటికి రమ్మన్నాడు. అప్పుడు ఏం చేశాడు లాజరు? 4 రోజులు సమాధిలో ఉన్నాడు. 4వ రోజు వాస్తవానికి బాడీ ఎన్ని రోజులు కుళ్ళిపోతుంది? 72 గంటల తర్వాత బాడీ కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. 72 గంటల తర్వాత కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి పురుగులు? నేను సమాధిలో పాతి పెడతాడు కేజీ పురుగులు అందులేస్తారనుకుంటున్నారా? లేదండి, నీ శరీరంలో ఉంటే పురుగులు. నువ్వెంత అందగత్తవైనా, ఎంత అందగాడవైనా, నువ్వు హాలీవుడ్ బాలీవుడ్ అయినా పురుగులన్నీ కూడా నీ లోపటే ఉంటాయి. బయట నుంచి రావాయి, నీ లోపల నుంచి తింటూ మొదలు పెడతాయి. ఎందుకంటే సమాధిలో పెట్టబడిన తర్వాత పురుగులు రేజ్ అవుతూ ఉంటాయి. ఈరోజు చాలా అందాన్ని పోషిస్తూ ఉంటారు, చాలా సౌందర్యం పెడతా ఉంటారు. ఈ శిథిలమైపోయే దానికి ఎన్ని సోకులు చేస్తామంటే మామూలు సోకులు చెయ్యం, చాలా చాలా సోకులు చేస్తూ ఉంటాం. అయితే సమాధిలో పెట్టిన తర్వాత పురుగులు బయటకు వస్తే తినివేయబడ్డాడు అతను. ఈరోజు దీనికి అలంకరించే డబ్బు దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క జీవము కొరకు, లోపల ఆత్మ కొరకు ఖర్చు పెట్టుకోలేరు వాళ్ళు. ఈ శరీరము కాల్చినా కప్పెట్టినా 2 రూపాయలే వస్తుంది. దీనికి 16 రకాల మూల కణాలతో తయారు చేయబడిందంట భూమిలో. ఇది ఎన్ని రకాలు? 16 రకాలట. ఇది కప్పెట్టినా కాల్చినా ఒక మెడిసిన్ తీసుకొస్తే కనుక నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి అయ్యి ఇదిగో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అన్నీ కూడా నా శరీరంలో ఇచ్చాను, ఎంత రేటు కడతావంటే 2 రూపాయల కంటే ఎక్కువ కట్టడం. మన విలువ ఎంత? 2 రూపాయలు. 2 రూపాయలు విలువ చేస్తాం మనం కాల్చినా కప్పెట్టినా. దీనికి చేసే సోకులు మామూలుగా కాదు. ఈ అమెరికా దేశంలో వాళ్ళు స్త్రీలు సంపాదించే ₹1,00,000 జీతంలో 60% వాళ్ళు సోకులు ఖర్చు పెడతారట. ఖర్చు పెట్టి ఈరోజు మొత్తం వేల కోట్లు తగలబెట్టుకుంటున్నారు హాలీవుడ్ బాలీవుడ్. ప్రపంచాన్ని సర్వనాశనం చేసింది లాస్ ఏంజెల్. ఈరోజు కాల్చబడుతున్నారు వాళ్ళు. పాతాళంలో ఎలా కాల్చబడతారో భూమి చూపిస్తున్నాడు. అది భూమి మీద ముందే చూపిస్తున్నాడు. ఎందుకని? ఒక క్రైస్తవ దేశంగా పిలువబడుతూ దేవతల పట్టణంగా పేరెట్టుకున్నటువంటి దేశము లేకపోతే ఒక ప్రాంతము ఏమైంది? లాస్ ఏంజెల్ అంటే. అవును, నశించిపోయిన దేవదూతలు అవి, పడిపోయిన దూతలు అవి, వాక్యము నుంచి విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయిన దూతలు. ఎంతో సోకులు ఎట్టుకుని ప్రజలను పాడు చేసి, వ్యభిచారాలు చేసి, స్త్రీలకు స్త్రీలు, పురుషులు పెళ్లి చేసుకుని భర్తలు గంటలకి మార్చి విచ్చలవిడి జీవితాన్ని బ్రతికి ఈరోజు కాలిపోతున్నారు. వాళ్ళ ఆస్తి అంతా, వాళ్ళ కార్లు, వాళ్ళ బంగ్లాలు, వాళ్ళ ఎస్టేట్లు అన్ని కాలిపోతున్నాయి. దెర్ ఇస్ నో గ్యారంటీ అవర్ లైఫ్. ఈ శరీరానికే సోకులు పెడుతున్నారు. అందుకే లాజరా నువ్వు బయటికి రమ్మన్నాడు. అందరు లాజరు రావట్లేదు, కానీ పరిశుద్ధాత్మ జీవాన్ని కలిగి ఉన్న లాజరు, దేవుని యొక్క జీవాన్ని కలిగిన లాజరు, అతను కష్టపడినా తినడానికి తిండి లేకపోయినా పరిశుద్ధాత్మను పొందాడు. ఈరోజు మనం సంపాదించవలసింది డబ్బు కాదు, పరిశుద్ధాత్మను సంపాదించాలి. ఈ భూమి మీద మనం సంపాదించవలసింది కోట్లు కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు. ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధాత్మను సంపాదించాలి. పరిశుద్ధాత్మ పొందితే నీ లైఫ్ గ్యారంటీ. నువ్వు పరలోకం పోతావు, పరదేశం వెళ్తావు, దేవుని రాజ్యంలో ఉంటావు అనే గ్యారంటీ. డబ్బులు ఉన్నవాడికి గ్యారంటీ లేదు. ధనవంతుడికి గ్యారంటీ ఉందా? అడిగి చాలా డబ్బులు ఉంది, ధనవంతుడికి గ్యారంటీ లేదు. ఒక గారడీ సీమోన్ ఉన్నాడు, అతని దగ్గర డబ్బు ఉంది. గారడీ సీమోన్ దగ్గర డబ్బు ఉంది. నాకు పరిశుద్ధాత్మ డబ్బుకి ఇస్తావా అన్నాడు పేతురుతో. నీ ధనము నీతో నశించిపోవును గాక అన్నాడు. డబ్బుతో వచ్చేది కదా పరిశుద్ధాత్మ. నువ్వెంత ధనం ఉన్నా పరిశుద్ధాత్మను కొనలేవు. అలా డబ్బుకు వచ్చేసి ఈరోజు ధనవంతులు అందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు, పేదవాళ్ళు అందరూ కూడా భూమి తిరుగుతూ ఉంటారు, నశించిపోతూ ఉంటారు. కానీ దేవుడు అలా చేయలేదు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోవాలంటే దేవుడిచ్చిన వాక్యాన్ని, ఆ క్రీస్తుని సంపూర్ణంగా ఉన్నది ఉన్నట్టుగా నువ్వు అంగీకరించాలి. నీకు అనుకూలంగా మార్చుకోకూడదు. నీకు అనుకూలంగా బోధన మార్చేది కాదు, వాక్యానికి అనుకూలంగా మనం మారాలి. ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు లెక్క చేయకూడదు. ఈరోజు ప్రజలను బట్టి వాక్యం మారిపోదు, సంఘాలు బట్టి మారిపోదు, గ్రామాలు బట్టి మారిపోదు. సంఘం ఏదో అంటుందని పాస్టర్ రాజీ పడ్డాడంటే అతను ఆడికి పాస్టర్ అయిపోతాడు. అతను దేవుని చేత పిలువబడితే అక్కడ మనుషులున్నా లేకపోయినా వాక్యం ఉన్నదన్నట్టుగా బోధిస్తాడు. తెలుపు నలుపు అని చెప్పాలి. వాళ్ళు కానుకలు ఎవరైనా, దక్షిణ భాగాలు ఎవరైనా, వాళ్ళు ఏమో లాభంగా ఉండరని చెప్పేసి వాక్యాన్ని చెప్పొద్దు. తీర్పులో నిలబడి పాస్టరే. అనేక మంది క్రైస్తవులు పాతాళం పోతున్నారు. లాస్ ఏంజెల్ ఎవరు చెప్పండి? అమెరికా దేశం ఎలాంటిది చెప్పండి? అది క్రైస్తవ దేశం. అది
ఇప్పుడు ఎలా ఉందో తెలిసి దేవుడిని కృపను పోగొట్టుకున్న దేశంగా ఉంది. ఒకప్పుడు దేవుడు పైకి లేపాడు. ఒకప్పుడు ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, నిజంగా అబ్రహాం లింకన్, వాషింగ్టన్ డీసీ, అలాంటి వాళ్ళందరూ కూడా, వాషింగ్టన్ అందరూ కూడా పరిశుద్ధాత్మ దేశాలను వేలారు. ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? బైబిల్ పక్కన పెట్టేసి ఒక లోకాన్ని తీసుకొచ్చి దేశాలను వెళ్ళి దేవుని కృపను పోగొట్టుకుని ఈరోజు తీర్పుకు గురైపోయింది అమెరికా. క్రైస్తవ దేశం అది. అది గుర్తుపెట్టుకోండి నా సోదరి సోదరులారా. మనం ఏం గమనించాలి, మనం ఏం గుర్తించాలి? క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకున్నామంటే ఏదో ఫ్యాషన్ షో కాదు. నేను క్రైస్తవుని చెప్పుకోవడం కోసం కాదు. ఏ సీజన్కి ఆ సీజన్కి మళ్ళీపోకూడదు. క్రిస్మస్ సీజన్కి ఒకలాగా, సంక్రాంతి సీజన్కి ఒకలాగా, నెక్స్ట్ ఇంకో సీజన్కి ఒకలాగా, దీపావళికి ఒకలాగా. ఎలాగైపోయిందంటే ఈరోజు జనాలు చాలా ఘోరంగా అయిపోయారండి. మరి పునరుద్ధానం కావాలంటే ఎట్లా? ఇది చాలా మేలు చేసే కూటం. కొంచెం మీకు హృదయాలు కోయొచ్చు. చాలా మేలు చేస్తుంది మీరు రిలీజ్ అవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఎంచుకున్న అంశంలోకి వెళ్ళబోతున్నాను. నేను గుర్తుపెట్టుకోండి. చాలా సాఫ్ట్గా మాట్లాడదామని వస్తాను. నేను గోజిందా పరిస్థితులు మారతాయి. గుర్తుపెట్టుకోండి నా ప్రియమైన సోదరి సోదరులు, నా తల్లులారా, పెద్దలారా, మీరు జాగ్రత్తగా వినండి. ఎలాంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం తెలుసా? ఇది భయంకరమైనటువంటి చెడిపోయినటువంటి దినాలు ఇవి. ఎక్కడ చూసినా పాపం అధికమైపోయిన దినాలు ఇవి. క్రైస్తవుడికి ఏం కావాలి? పునరుద్ధానపు శక్తి కావాలి. పరిశుద్ధాత్మ లేకపోతే చచ్చిపోతాం, మనం నశించిపోతాం. ఆయన అడిగేది ఏంటి? ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలు ఆ మరణంతో వచ్చేటప్పుడు ఏమడిగాడు? మీ ద్వారబంధాలకి రక్తం ఉందా లేదా అడిగాడు. హోలీ గోస్ట్ ఉందా లేదా అడిగాడు. రక్తంలో జీవం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఉంటుంది, రక్తంలో ఆత్మ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఉందా లేదా అడుగుతున్నాడు. నువ్వెన్ని నాకు చెప్పొద్దు, నువ్వేమీ నాకు చెప్పొద్దు. నీకు ఎంత ఆస్తి ఉందో, నీకు ఎన్ని బంగ్లాలో ఎంత సువార్త ఖర్చు పెట్టావో, ఎన్ని చర్చిల ఫౌండేషన్ ఇచ్చావో, ఎన్ని సంఘాలు కట్టావో, ఐ డోంట్ కేర్. నీకు పరిశుద్ధాత్మ ఉందా లేదా అని అడుగుతున్నాడు అంతే. లేకపోతే నీ ఇంటికి మరణం వస్తుంది అంతే. అది ఎలాంటి మరణము? శాశ్వతంగా దేవుడి నుంచి వేరయ్యే మరణం అది. ఇది తాత్కాలికమైన మరణం అండి భౌతికంగానే. ఇది కుటుంబం నుంచి వేరవుతాం, కుటుంబం నుంచి వేరయ్యేది. ఇది బంధువుల నుంచి, గ్రామంలో నుంచి, స్నేహితుల నుంచి వేరయ్యేది. బట్ రెండో మరణం ఉంది బైబిల్లో, ప్రకటన గ్రంథంలో. ఆ మరణం పూర్తిగా దేవుడి నుంచి వేరవుతుంది. ఆ మరణము దేవుడి నుంచి పూర్తిగా వేరైపోతుంది. గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. ఏ మరణం వస్తుంది ఇప్పుడు దేవుడి నుంచి పూర్తిగా వేరయ్యేది? రెండవ మరణం అంటాడు. మొదటి మరణం అందరికీ వస్తుంది, పరిశుద్ధుడికి వస్తుంది, పరిశుద్ధుడికి వస్తుంది, పాపికి వస్తుంది. కానీ రెండవ మరణం అనేది చాలా ప్రమాదం. అది దేవుడి నుంచి పూర్తి ఎడబాటు ఇచ్చేది అది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఆ మరణం తప్పించుకోవాలి. ఈ మరణం ఎంత? ఈ మరణం ఎంత? ఆ మరణం అది యుగ యుగాలు నువ్వు కాలిపోతావు. ఇప్పుడు భద్రం చేయబడ్డారు పరిశుద్ధాత్మ పొందుకోకుండా, నిజమైన క్రైస్తవుని వెంబడించకుండా రాజీ పడిపోయిన వాళ్ళు భద్రం చేయబడ్డారు తీర్పు కొరకు. వాళ్ళు కేవలం తీర్పు వాళ్ళ మీదకు ఉంది. చచ్చిపోయినంత మాత్రంగా దేవుడు రక్షించేద్దారు అనుకోవద్దు. నోవహు దినాల్లో బ్రదర్ చెప్తూ ఉన్నాడు, 7-8 రక్షించబడ్డారు. మిగతా మొత్తం ప్రపంచం అంతా ఎక్కడుంది? పాతాళంలో ఉంది. వాళ్ళు నశించిపోయిన ఆత్మలు. వాళ్ళకి సువార్త ప్రకటించాడు పాతాళంలో. వాళ్ళకి రక్షణ ఇవ్వలేదు. ఇక అప్పుడులాగా ఇన్ని సంఘాలు లేవు, అప్పుడులాగా ఇన్ని గొడవలు లేవు, ఇన్ని డాక్టర్లు లేవు. ఒకటే ప్రవక్త దేశానికి, ఒకటే బోధ, ఒకటి వాడ. నోవాహు కట్టిన వాడ, ఒక లోకం కట్టుకున్న వాడ. నోవాహు వాడు ఎక్కున్న వాడికి రక్షణ వచ్చింది. మిగతా సొంత సంఘాలు కట్టుకున్న వాళ్ళు, సొంత సంస్థాగత వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి మరణం వచ్చేసింది. వాళ్ళందరికీ పాతాళం వెళ్ళి సువార్త చెప్పాడు కానీ రక్షించలేదండి. ఇంకా రక్షణ అనేది భూమి మీద వస్తుంది తప్ప, పరిశుద్ధాత్మ అనేది భూమి మీద వస్తుంది తప్ప, నువ్వు చనిపోయిన తర్వాత ఏమి వచ్చేదండి. నువ్వు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత, పరదేశం వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ మారిపోతానంటే అక్కడ మారిపోయేది ఏమీ లేదు. మారవలసింది ఇక్కడే, ఇక్కడే మారాలి. మనం ఇక్కడే పరిశుద్ధాత్మ నింపబడాలి. పరిశుద్ధాత్మే పునరుద్ధానానికి క్వాలిఫికేషన్. నేను చనిపోను అన్న వాళ్ళు గ్యారంటీ చెప్పండి ఇక్కడ. ఆయన సారీ మాట్లాడుతున్నాను, నేను చనిపోను. ఈరోజు రాపాక లక్ష్మి గారు మన మధ్యలో లేరు. రేపొద్దు నేను ఉండకపోవచ్చు, మీరు ఉండకపోవచ్చు. గ్యారంటీ ఉందా? అయితే ఒక మాట చెప్పగలరా? నేను చనిపోయినా, సమాధికి వెళ్ళినా, ఒక పునరుద్ధానం స్వరం వచ్చినప్పుడు, ఒక ప్రధాన శబ్దం వచ్చినప్పుడు, దేవుని బోర మోగినప్పుడు నేను సమాధి నుంచి పైకి లేస్తాను అనే గ్యారంటీ మనకుందా? అది ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు. ఓకే, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మాత్రమే ఆ గ్యారంటీ వస్తుంది. అందుకే సంఘం ఆ పరిశుద్ధాత్మ వెరీ కేర్ఫుల్గా పొందాలి. పరిశుద్ధాత్మ ఎలాగొస్తుంది? ఎలా పడితే అలాగ వచ్చేస్తుందా? నువ్వు ఎలా పడితే అలా జీవించేస్తూ వచ్చేస్తుందా? అది పరిశుద్ధ ఆత్మ మురుకాత్మతో కలుస్తుంది. అది నువ్వు లోకంలో తిరిగేసి సినిమా, శిఖర్లు, లోకము, ఫ్యాషను, చెత్త చెదరాలని మీదే చేసుకుని నాకు పరిశుద్ధాత్మ ఇచ్చండి వచ్చేస్తుందా? ఈరోజు చప్పలు కొట్టేసి భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్మ వచ్చేసినట్టేనా? నో సార్, సిస్టర్, నాకు కాదు, అలా కాదు. పరిశుద్ధాత్మ వెరీ నీడ్.
క్రైస్తవ జీవితానికి పరిశుద్ధాత్మ చాలా అవసరము. అది లేకపోతే నువ్వెంత భక్తి చేసుకున్నా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని సొసైటీ కార్యక్రమాలు చేసినా ఉపయోగమే లేదంటాను నేను, అకార్డింగ్ టు ద బైబిల్. నా సొంత మాటలు ఏం చెప్పట్లేదు. అందుకే లాజరు బయటికి రమ్మంటే లాజరు బయటకు వచ్చాడు. ఎందుకంటే దేవుని ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి బయటకు వచ్చాడు. అతను పునరుద్ధానం రిహార్సల్ చేస్తున్నాడు. అక్కడ జరగబోయే ఆ గొప్ప పునరుద్ధానానికి, ఈరోజు మనందరి పునరుద్ధానానికి ఏం చేస్తున్నాడు? ఒక మాదిరికరమైన పునరుద్ధానం చెప్పిస్తున్నాడు. 4 రోజులు అయిపోయాడు, శరీరం అంతా కుళ్ళిపోయింది, శరీరం అంతా తినేసింది, మన ముక్కు తినేస్తుంది, మన కళ్ళు తినేస్తుంది 3 రోజులు దాటిన తర్వాత. నువ్వెంత అందగాడవైనా, ఎంత అందగత్తవైనా 3 రోజుల్లో నీ ముక్కు ఉండదు. చాలామంది భూమి మీద ఉన్న ముక్కు చూసి మురిసిపోతుంటారు. చాలామంది ఐబ్రోస్ని చూసుకుని మురిసిపోతూ ఉంటారు. ఆ అద్దాన్ని వదిలిపెట్టరు. 3 రోజుల్లో నీ యొక్క బొగ్గలన్నీ పోతాయి, అది పురుషుడైనా స్త్రీ అయినా. 3 రోజుల్లో నీ పెదాలన్నీ అనుకుంటా దానికి నిండా కలర్ పోతావు. ఈ కలర్ ఉండదు, ఏముండదు, ఇంకా రక్తమే కనపడుతుంది అక్కడ. 3 రోజుల తర్వాత ఏమి ఉండదు. ఈరోజు సమాధికి వెళ్తే మన బ్రతుకులు ఏమి ఉండవు. కానీ సమాధిని జయించుకుని మరలా తిరిగి పునరుద్ధానం అవ్వాలంటే దట్ ఇస్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ మనకు అవసరం సిస్టర్స్, బ్రదర్స్. అది లేదు ఈరోజు చాలా మందికి లేదు. అక్కడ ధనవంతుడికి లేదు, బిలామికి లేదు, అతను బాధకుడే. బాధకుడు కదా, నేను పాస్టర్ని కదా, నాకు కుదరదు, నాకు పరిశుద్ధాత్మ ఉండాలి. నేను బోధించేస్తున్నాను, నేను ప్రసంగించేస్తున్నాను అంటే నేనేం ఎక్కడి నుంచి పెట్టుబడి ఏం రాలేదు. నాకు హోలీ గోస్ట్ కావాలి, ఇక్కడ ఉన్న సేవకులందరికీ హోలీ గోస్ట్ కావాలి. ఆ పునరుద్ధానం శక్తి లేకపోతే జరిగేది ఒరిగేది ఏమీ లేదు. బిలాము ఉన్నాడు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవాడు. ఏమయ్యాడు? అతను నిజమైన ప్రవక్త, కానీ మోషే నిజమైన ప్రవక్త. మోషే ప్రజల బయట తీసుకొచ్చిన ప్రవక్త. మోషేకు పునరుద్ధానం ఉంది. ఆ కారణం చేత రూపాంతరపరచ కొండ మీద కనబడ్డాడు. బిలాము కనబడలేదు సార్. యాషావు కనబడలేదు సార్. అనేక మంది ఉన్నారు, దేవుడు 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 అన్న వాళ్ళే పునరుద్ధానంలో కనబడలేదు. మొదటి పునరుద్ధానంలో. ఇప్పుడు అలాగే రెండో పునరుద్ధానం జరగబోతుంది. తర్వాత ఆఖరి పునరుద్ధానం ఒకటి ఉంది. ఆల్రెడీ యేసుక్రీస్తు లేచినప్పుడు ఒక పునరుద్ధానం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క 2000 సంవత్సరాల నుంచి చనిపోయిన అపోస్తలుడైన పౌలు యొద్ద నుండి ఇప్పటి వరకు ఆ యొక్క ప్రధాన దోష శబ్దం వచ్చేంత వరకు అక్కడ ఉన్న పరిశుద్ధులందరూ, 2000 సంవత్సరాల ఉన్న పరిశుద్ధులందరూ కూడా మరలా లెగిస్తారు. తర్వాత ఆఖరి పునరుద్ధానం ఉంటుంది. ఆఖరి పునరుద్ధానమే నీతిమంతుడు వస్తాడు. ఆమేన్. నీతిమంతుడు ఏమి రాడు, అందరూ పాపిలు వస్తారు ఇక్కడ. ఎందుకంటే నీతిమంతుడు పైకి వచ్చేస్తాడు ఇదివరకే. ఆఖరి పునరుద్ధానం అనేది తీర్పు కొరకు మాత్రమే. ఇప్పుడు ఏ పునరుద్ధానం రావాలో చూడాలి. నీకు పునరుద్ధానం ఉంటుంది. ఎలాంటి పునరుద్ధానం? జనరల్ రిజరెక్షన్ అంటాడు. ఆ జనరల్ రిజరెక్షన్లో నువ్వు తీర్పులో నిలబడతావు. కానీ ఇప్పుడు రెండో పునరుద్ధానం ఉంది. ఆల్రెడీ ఒక పునరుద్ధానం అయిపోయింది బైబిల్లో. ఈ రెండో పునరుద్ధానంలో నువ్వు రావాలంటే పరిశుద్ధాత్మ నింపబడాలి. పరిశుద్ధాత్మ ఎక్కడుంది? తన వాక్యంలో ఉంది. పరిశుద్ధాత్మ అంటే ఊగిపోతూ వచ్చేసేది కాదు, సంఘాలకు పోతూ వచ్చేసేది కాదు, లేదా ఇంకోటేటో కాదు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు పంపిన వాక్యమును అంగీకరించడం ద్వారా నీకు పరిశుద్ధాత్మ వస్తుంది. అందుకే చూడండి, లాజరు దేవుడు పంపినటువంటి, అనగా యేసుక్రీస్తు వచ్చాడు భూమి మీదకి. అప్పటికే పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు, హేరోదులు వాళ్ళు బోధించుకుంటున్నారు. యేసు ప్రభువు చాలా అతీతంగా ఉంది, నిజమైన ప్రవక్తగా ఉన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు బోధ ధనవంతుడిని నమ్మాడు. యేసుక్రీస్తు బోధ లాజరు నమ్మాడు. పరిసయ్యులు, శాస్త్రులు బోధించిన బోధ నమ్మినటువంటి ఈ యొక్క ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఈ యొక్క లాజరు పరదేశంలో ఉన్నాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇద్దరు క్రైస్తవులు, ఇద్దరు సంఘానికి పోయేవారే. ఆమేన్. సో వీరందరూ చాలా సైలెంట్ అయిపోతున్నారు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు ఎంత సైలెంట్గా ఉన్న ఈ మాట మాత్రం మీ హృదయంలో బండవండి. ఆలోచన చేయండి. అసలు మీరందరూ క్రైస్తవులు అనుకుంటున్నాను నేను. ఆలోచన చేయండి. నేను ఇక్కడ ఏం బూత్ మాటలు ఏం మాట్లాడట్లేదు, దేవుడి వాక్యం మాట్లాడుతున్నా. ఆమేన్. ముసలింటికి చూస్తున్నాడు, భయం రావట్లేదా? మోకాళ్ళు నొప్పులు వస్తుంటే భయం రావట్లేదా? టెస్ట్ తీస్తున్నాడు, భయం రావట్లేదా? అయ్యో నాకు మరణం వచ్చేస్తున్నారు, భయం లేదా మీకు? అనుకోకుండా బట్టలు ఉతికి జలాలు ఎగితే నొప్పి వచ్చేసిందంటే నాకు కిడ్నీ పోతుంది బావని భయం. అనుకోకుండా ఎక్కువ తినేసి గ్యాస్ లేకపోతే గుండె పుట్టని భయం. ఇవన్నీ భయాలు లేవా? ఎందుకు వస్తుంది భయం? మరణాన్ని బట్టే వస్తుంది. మరి అలాంటప్పుడు నువ్వు జీవాన్ని పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ ఉండాలిగా. ఈరోజు ఇంకా చాలా అద్భుతమైన దినాల్లో మనం బ్రతుకుతున్నామండి. వెరీ బ్యూటిఫుల్ డేస్ అండి ఇవి. బైబిల్లో ప్రామిస్ చేశాడు, ఈ కాలంలో మరణమే రుచి చూడడానికి ప్రామిస్ చేశాడు. మీరు పరిశుద్ధ గ్రంథం బాగా చదువుకోండి. మత్తయి సువార్త 24 అధ్యాయములు, లూకా సువార్త 17 అధ్యాయములు, కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయములు ఆయన వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం చేశాడు?
ఇద్దరు మంచం మీద ఉండగా ఒకరు మరణం రుచి చూడకుండా వెళ్ళిపోతారు. ఇద్దరు పొలంలో ఉండగా ఒకరు మరణం రుచి చూడకుండా వెళ్ళిపోతారు. ఇద్దరు తెరలు విస్తుండగా మరణం రుచి చూడకుండా వెళ్ళిపోతారు అన్నాడు. అంటే హానోకు ఏ విధంగా అయితే దేవుడితో నడిచి నడిచి సమాధులకు వెళ్లకుండా దేవుడి రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, ఈ కాలంలో కూడా కొంతమంది మరణమునే టేస్ట్ చూడరు. నో టేస్ట్ ఆఫ్ డెత్. ఆ మరణము రుచి చూడకుండా వాళ్ళు మరణములో నుండి జీవములోకి దాటేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అందుకే దాన్నే పౌలు ఏమన్నాడు తెలుసా? ఇది క్షయమైన శరీరము, మనకు అక్షయమైన శరీరం ఒకటి ఉంది. అందుకే ఆదాము 2 రకాలుగా చేశాడు. బైబిల్ బాగా చదవండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఆదాము వేరు, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆదాము వేరు. అది మట్టి శరీరము, ఇది వాక్యం ద్వారా నోటి ద్వారా వచ్చిన శరీరం. సృష్టి వేరు, క్రియేషన్ వేరు. చేసింది వేరు, కన్స్ట్రక్షన్ వేరు, క్రియేషన్ వేరు. అది చేతితో తయారు చేశాడు ఆదాము శరీరాన్ని, కానీ నోటి ద్వారా ఆదాము పుట్టాడు. అదే దాన్నే వాక్యపు దేహం అని పిలుస్తున్నాడు. అదే అక్షయ శరీరం అని పిలుస్తున్నాడు. ఇది క్షయమైపోయే శరీరము, కానీ అక్షయ శరీరం. ఈ రెండింటినీ కలిపాడు 2వ అధ్యాయంలో. అప్పుడు ఆదాము జీవించు ప్రాణి అయ్యాడు, మహిమ శరీరంతో ఉన్నాడు. అప్పుడు మహిమ శరీరంగా మారాడు. అందుకే ఆదాము గుండెపోటు లేదు, ఆ యొక్క క్యాన్సర్ లేదు, వ్యాధులు లేవు, హాస్పిటల్ లేవు, పోలీస్ స్టేషన్ లేవు, సిట్టింగ్లు లేవు, ఏమీ లేవు. సమస్త భూమిని ఏలాడు, జంతువులు ఏలాడు, పక్షుల్ని ఏలాడు, సముద్రాల మీద నడిచాడు. నిజంగా గమనించండి, చెట్లతో మాట్లాడాడు, జంతువులు నిలబడి చేశాడు. ఆ గొప్ప జీవితాన్ని ఆదాము వాక్యాన్ని అతిక్రమించడం బట్టి ఆ శరీరాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే మనకి 2 దేహాలు ఉన్నాయి. ఒక దేహం వాక్యంతో తయారు చేయబడింది, ఒకటే మట్టితో తయారు చేయబడింది. వాక్య దేహం బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మట్టిలో బంధించబడిపోయి ఉన్నాం మనం. ఇది మనం బంధించబడిపోయి ఉన్నాం. అందుకే మూలుగుతున్నాం. చిన్న దగ్గు వస్తే తట్టుకోలేము, చిన్న రొంప వస్తే తట్టుకోలేము, మూలుగుపోతూ ఉంటాం. కానీ దేవుడు ఆదికాండం 1వ అధ్యాయంలో చేసిన శరీరానికి మూలుగు లేదు, బాధ లేదు, ఏ వ్యాధి కూడా లేదు. ఆ కారణాన్ని బట్టే పౌలు అంటున్నాడు, ఈ భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా చేతితో కాక నోటి ద్వారా చేసిన ఒక శరీరం ఒకటి ఉంది అన్నాడు. దాని కొరకే మనం ఎదురు చూస్తున్నాం అన్నాడు. దాని కొరకే యేసుక్రీస్తు వేళ చెల్లిస్తా. ఈ శరీరం కోసం కాదు, ఈ శరీరం కోసం, స్వస్థతల కోసం రక్తం కాచాడు అంతే. కానీ అసలైనటువంటి శరీరం అదే. దాన్నే చేతి పని కాక తయారు చేసిన శరీరం అన్నాడు. ఇప్పుడు ఆ శరీరము ఈ మృత శరీరాన్ని ధరించుకున్నప్పుడు మనం మరలా మహిమను ధరించుకుని కనురెప్ప పాటలో నడిచి వెళ్ళిపోతాం. ఇక గోడ అడ్డున్న వెళ్ళిపోతాం, నీటి మీద నడిచేస్తాం యేసు ప్రభువులే, గాల్లో నడిచేస్తాం యేసు ప్రభువులే. జంతువులతో తిరిగిన జంతువులు ఏమి హాని చేయవు, ఏ వ్యాధులు దానికి ఉండవు. అదే చెప్తున్నాడు పౌలు, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా చేతి పని కాక దేవుని చేత కట్టబడినటువంటి నిత్యమైన నివాసం, దీనికి గ్యారంటీ లేదు, దీనికి గ్యారంటీ లేదు. మోషే చెప్పాడు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. కానీ ఆ దేహానికి నిత్యమైనటువంటి దినాలు ఉన్నాయంట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఆ దేహాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అది కావాలంటే మనకు పరిశుద్ధాత్మ ఉండాలి. నీ పునరుద్ధానములు అదే దేహం నేను కలుసుకుంటుంది, పునరుద్ధానములు అదే దేహం కలిసి ఉంటుంది. అయితే నువ్వు సమాధికి వెళ్ళినప్పుడు ఆత్మ సంచుకరువు నీకు ఇచ్చాడు, దట్ ఇస్ ద హోలీ గోస్ట్. ఆ పరిశుద్ధాత్మ పొందుకున్నప్పుడు ఆ అక్షయమైన శరీరం నేను ధరించుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ఇది రియల్ గాస్పల్. మిమ్మల్ని మభ్యపెట్టి కూడా చేసేది కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఈ కుటుంబానికి కూడా ఆధారం తెలియజేస్తున్నాను నేను. ఎందుకంటే ఖచ్చితంగా క్రీస్తునందు మృతులైన వారు వాళ్ళు సమాధుల నుంచి పరలా పైకి వస్తారు. ఒక రాయిని పాతి పెడితే అది పైకి రాలేదు, కానీ ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టండి, అది పైకి వచ్చేస్తుంది. ఒక క్రైస్తవుని పాతి పెడితే అతను మరలా పైకి వచ్చేస్తాడు. ఒక క్రైస్తవుడిగా నిజమైన విత్తనంగా మనం ఉన్నప్పుడు మరలా పైకి వచ్చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. ఒకవేళ మీకు ఏదైనా నిజంగా ఒకవేళ సమాధిలోకి వెళ్తే మరలా పైకి వస్తారు. ఒకవేళ నో ప్రాబ్లం, పరిశుద్ధాత్మ నింపబడండి. ఈ కాలంలో వాగ్దానం ఉంది, మరణం రుచి చూడకుండా కనురెప్పపాటులో ఎత్తపడతామని ఉంది. కనురెప్పపాటులో మరణం రుచి చూడకుండా ఎత్తపడతామని ఉంది. దానికి కూడా క్వాలిఫికేషన్ పరిశుద్ధాత్మ. ఈ కాలంలో అది వాగ్దానం చేశాడు. ఖచ్చితంగా దాన్ని పొందుకోండి. ఈ యొక్క వర్తమానం మీ హృదయాల్లో పదిలిపరుచుకోండి. అయితే నిద్రించిన పరిశుద్ధులైతే తప్పక క్రీస్తునందు ఉన్నవారు పైకి వస్తారు. మనం ఏం బాధపడకూడదు. ఇప్పుడు 50 సంవత్సరాలు తన మృతునందు ఉండొచ్చు బహుశా, కానీ నిజంగా వాళ్ళు 19-20 సంవత్సరాలు ఉన్నట్టుకుంటారు. ఎందుకంటే దేవుడు ఏం చేశాడు, మనిషిని చిన్న బాలుని చేయలేదు, ముసలోని చేయలేదు. 19-20 సంవత్సరాల మధ్యలో చేశాడు ఆదాముని. మనం మరలా అదే స్థితికి వచ్చేస్తాం. ముసలితనం ఉండదు, ముసలింటికి ఉండదు, మరణం ఉండదు. అలాంటి స్థితికి మనం వెళ్ళిపోబోతున్నాం. తప్పనిసరిగా ఈ వాక్యాలు మీ హృదయాల్లో ప్రభు దీవించును గాక. ఈ కుటుంబాన్ని ప్రభు ఆదరించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.